పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రజలు గుంపులు గుంపులుగా అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది, కాని యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించరు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఈ తరము దుష్టమైనది అని పలుకుతున్నారు. ఎందుకంటే వారు ప్రభు యొక్క బోధలు ఆలకించి అంగీకరించట్లేదు. ప్రభు యొక్క అద్భుతాలు చూసి ప్రభుని రక్షకునిగా గుర్తించలేకపోతున్నారు. దేవాది దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను తన సొంత ప్రజలుగా ఎన్నుకుని తన ప్రియ కుమారుణ్ణి వారి చెంతకు పంపి దేవుని యొక్క ప్రేమ గురించి తెలియచేసి ఉన్నారు. అయినా వారు ప్రభు యొక్క బోధలు ఆలకించలేదు. ప్రభు చేసిన అద్భుతాలు చూసి కూడా వారు ప్రభుని రక్షకునిగా దేవుని కుమారునిగా గుర్తించలేకపోతున్నారు. పదే పదే ఒక గుర్తు కోసం ప్రభుని అడుగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఈ తరము దుష్టమైనది, వీరికి యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు అని తెలియజేస్తున్నారు. తీర్పు దినమున నినివే వాసులు వీరి ఎదుట నిలబడి వీరిని ఖండించరు. ఎందుకంటే నినివే వాసులు యోనా ప్రవక్త ప్రవచనాలు ఆలకించి హృదయ పరివర్తన చెందారు, దేవుని యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకున్నారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఎందుకంటే ఆమె సొలొమోను విజ్ఞానపు వాక్కులు వినటానికి భూదిగంతము నుండి విచ్చేసింది అని ప్రభు తెలియజేస్తున్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు మీ ఎదుట ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు మీ ఎదుట ఉన్నాడు. యోనా బోధలు నినివేవాసులు ఆలకించారు, సొలొమోను బోధలను దక్షిణ దేశపు రాణి ఆలకించింది. కాని యేసుప్రభు యొక్క బోధలను ఇజ్రాయెల్ ప్రజలు ఆలకించలేదు. ఆయనను దేవుని కుమారునిగా గుర్తించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే వీరు ఖండింపబడతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మనము కూడా ఈ ప్రజల వలె ప్రభు యొక్క బోధలు ఆలకించకపోతే మనం కూడా ఖండింపబడతాం. అందుచేత మనము ప్రభు యొక్క బోధలు ఆలకించాలి, ప్రభుని రక్షకునిగా మనము అంగీకరించాలి. ప్రభు మనకు తెలియజేస్తున్నాడు, హృదయ పరివర్తన చెందాలని, పశ్చాత్తాపడాలని ప్రభు మనను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క బోధలు ఆలకించి ప్రభు యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, ప్రభువా, నీటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నినివే వాసులు యోనా ప్రవక్త ప్రవచనాలు ఆలకించి హృదయ పరివర్తన చెందారు. అదే విధముగా మేము కూడా నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు ఆలకించి హృదయ పరివర్తన చెంది నీ రక్షణ బహుమానాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారు అటువంటి వారందరికీ కూడా నీ కృపావరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.